బృందావనంలో వసంత గాలి ముద్దాడుతుండగా రంగుల పండుగ హోలీ సంబరాలు మొదలయ్యాయి. రాధ తన సఖులతో కలిసి రంగుల తాళాలు సిద్ధం చేస్తూ చిరునవ్వుతో ఎదురు చూస్తోంది. అంతలోనే మురళీ నాదం వినిపించింది. అది మరెవరో కాదు, నీలమేఘ శ్యాముడు, కృష్ణుడు. కృష్ణుడు తన పిచ్కారీలో గులాబీ రంగు నింపుకుని రాధాపై చిలిపిగా చల్లగా చల్లాడు. రాధా సిగ్గుతో నవ్వుతూ పసుపు రంగును తీసుకుని కృష్ణుడిపై చల్లింది. సఖులు ఆనందంతో హోలీ హై అంటూ రంగులు చల్లుతూ పాటలు పాడుతూ నృత్యం చేశారు. బృందావనం అంతా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులతో కళకళలాడింది. ఆ రోజున రంగులు కేవలం రంగులు కాదు, అవి ప్రేమకు ప్రతీకలు, అవి భక్తికి గుర్తులు, అవి రాధాకృష్ణుల దివ్య ప్రేమలీలలకు సాక్ష్యాలు. హోలీ అంటే కేవలం పండుగ కాదు, రాధాకృష్ణుల హృదయాల్లో వెలసిన శాశ్వత ప్రేమ ఉత్సవం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రాధాకృష్ణ అని కామెంట్ చేయండి.